ఇది నాకు తెలియదు సార్, నేను కూడా ఇప్పుడే చూస్తున్నాను ఇది. సత్యదేవ్ గారు, నాకు యూజువల్ గా ఏంటంటే బ్లాక్ రావు, క్వశ్చన్స్ లో బ్లాక్ రావు. ఈ సినిమాకి ఇది మీకు ఒక రకంగా కాంప్లిమెంట్ కూడా అవుతుంది. తర్వాత మిమ్మల్ని ఏం అడగాలో తెలియట్లే, ఎందుకంటే ప్రమోషన్స్ ఎక్కడ చూసినా అక్కడ మీరే కనపడ్డారు. ఆ సినిమా గురించి ఎక్కువ మాట్లాడి, చాలా ఎక్కువ మాట్లాడే, క్వశ్చన్లే రావట్లేదు నాకు అసలు. బేసిక్గా ఆల్ దట్ ఏంటంటే చాలా హార్డ్ వర్క్ పెట్టినట్టున్నారు ఈ సినిమా. ప్రమోషన్స్ వైజ్ గా కూడా మీ ప్రీవియస్ ఫిల్మ్స్ తో కంపేర్ చేసుకుంటే వాళ్ళు చాలా గట్టిగా ప్రమోట్ చేశారు. సినిమా కూడా స్నీక్ పీక్ ప్రామిసింగ్ గా ఉంది. జస్ట్ క్వశ్చన్స్ ఏం లేవు. ఐ జస్ట్ వాంటెడ్ టు విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. పెద్ద హిట్ కొట్టాలి. థ్యాంక్ యూ సో మచ్. కాదు, మీరు ఓపెనింగ్ బ్యాట్స్మెన్ అని చెప్పి పంపించారు, 6 కొట్టి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సత్యదేవ్ గారు, స్నీక్ పీక్. సత్యదేవ్ గారు, థ్యాంక్ యూ సార్. సత్యదేవ్ గారు, అండ్ మైసెల్ఫ్ హేమమాలిని హియర్. హేమ గారు చెప్పండి. సో నిజంగానే స్నీక్ పీక్ అయితే చాలా బాగుంది. అంటే ఏం చేస్తాడు ఈయన అన్నది తెలుసుకోవాలన్న క్యూరియాసిటీ అయితే పెరిగిపోయింది. అయితే బ్లఫ్ మాస్టర్ చూసినప్పుడు మీ కొన్ని డైలాగ్స్ అనేవి చాలా ఇంపాక్టబుల్ గా ఉంటాయి. మీరు ఏ సినిమాలో తీసుకున్నా కొంచెం లెంత్ డైలాగ్స్ అనేవి చాలా ఇంపాక్టబుల్ గా ఉంటాయి. చెప్పడానికి ఇప్పుడు నాకు డైలాగ్ గుర్తులేదు కాబట్టి చెప్పట్లేదు. అయితే మరి ఈ సినిమాలో అలాంటి ఇంపాక్టబుల్ డైలాగ్స్ ఎక్కువ ఉంటాయా, లేదా సత్య గారితో మీ కామెడీ ఎక్కువ ఉంటుందా, ఎట్లా ఉండబోతుంది అన్నది? అంటే ఫర్ ద ఫస్ట్ టైం నేను నా కనుబొమ్మలు చిట్లించకుండా చేసిన సినిమా అండి ఇది. అంటే అసలు కోపంగా కానీ, ఫస్ట్ ఈశ్వర్ వచ్చి చెప్పింది అదే, ఇందులో లెంతీ డైలాగులు ఉండవు బడి, ఇట్స్ ఆల్ అబౌట్ అంటే ఫన్ ఎక్కువ ఉంటుంది. నీ క్యారెక్టర్లో ఒక కామన్ మ్యాన్ బ్యాంకర్ది. సో మీరు అడిగిన క్వశ్చన్కి అంటే వన్ లైనర్స్ ఉంటాయి, బికాజ్ ఇట్స్ అ నెరేటివ్. నేను నెరేట్ చేస్తూ ఉంటాను కదని, ఇట్ స్టార్ట్స్ విత్ అ నెరేషన్. వన్ లైనర్స్ ఉంటాయి, క్వర్కీ వన్ లైనర్స్ ఉంటాయి, బట్ నాట్ లెంతీ డైలాగ్స్. లెంతీ డైలాగ్స్ వద్దని చెప్పి చాలా పట్టుబట్టాడు. అండ్ నాకు తెలిసి మీరు డబ్బు చుట్టూ తిరిగే కథలు ఏది చేసినా అదైతే హిట్ అయింది. అండ్ ఇప్పుడు మనం చూసుకున్న లక్కీ భాస్కర్ కూడా హిట్ అయింది, కాబట్టి మీ సినిమా కూడా హిట్ అవుతుందని కోరుకుంటున్నాను. ఆల్ ది వెరీ బెస్ట్. సత్యదేవ్ గారు ఇక్కడ సార్, దిస్ ఇస్ చందు, యాంకర్ ఫ్రమ్ ఫిల్మీ లుక్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. అంటే సినిమా గురించి ఆల్రెడీ ప్రమోషన్ స్పీక్స్ లో ఉన్నాయి కాబట్టి, మొన్న రీసెంట్ గా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మీరు డాన్స్ వేయటం సో బాగా వైరల్ అయ్యింది. అంటే మీ సినిమాలో కూడా డాన్స్ మెంబర్స్ చాలా తక్కువగా ఉంటే మీరు కూడా డాన్స్ చాలా తక్కువగా వేస్తారు. అండ్ చిరంజీవి గారు ముందు డాన్స్ వేయటం కానీ, లేకపోతే అది ప్రాక్టీస్, సో ఎన్ని రోజులు ప్రాక్టీస్ చేశారు, ఏంటి దాని గురించి? అసలు ఏం ప్రాక్టీస్ చేయలేదండి. చేసిన డాన్స్ ఏదైతుందో, నేను 9th 10th లో ఉన్నప్పుడు లిమ్కా ఈవెంట్ ఒకటి అయింది వైజాగ్ లో. సోనాలి బింద్రే గారు దానికి చీఫ్ గెస్ట్ అనమాట. దానికి నా ఫస్ట్ ప్రైజ్ వచ్చింది అక్కడ. సో అప్పుడు అది నిద్ర లేపున ఏమన్నా ఆ స్టెప్ నాకు చాలా కంఠస్థం. ఫస్ట్ ప్రైజ్ విన్ అయ్యాను అది. అండ్ ఐ థింక్ చిరంజీవి గారు ఫ్యాన్ కి డాన్స్ వచ్చాను అడగడం కూడా అది అంటే అది బాడీలో బై డిఫాల్ట్ ఆయన ఫ్యాన్ అంటూ ఉంటుంది అన్న ఫీలింగ్. ఓకే. అండ్ రీసెంట్ గా శివన్నని కలిశారు, ఐ థింక్ ఫస్ట్ టైం అనుకుంటా, నాకు తెలిసి మీరు ఆయన మీట్ అవటం. సో ఏంటి ఎక్స్పీరియన్స్ గురించి చెప్పండి, ఎలా రిసీవ్ చేస్తారు? చాలా చాలా వార్మ్ ఎక్స్పీరియన్స్ అండి. నిన్నే కలిసాను ఆయన్ని, బెంగళూరు ప్రమోషన్స్ కోసం వెళ్ళాం, కర్ణాటక ప్రమోషన్స్ కోసం. చాలా వార్మ్ ఫీలింగ్ వచ్చింది. చిరంజీవి గారి గురించి అడిగారు, తర్వాత ముఖ్యంగా పూరి జగన్నాథ్ గారి గురించి ఎక్కువసేపు మాట్లాడుకున్నాం. ఎందుకంటే అప్పు సినిమాని పునీత్ సార్తో చేసింది పూరి గారే కదా, ఫస్ట్ మన ఈడియట్ సినిమాని అక్కడ చేశారు కాబట్టి. సో దాని గురించి టాపిక్, తర్వాత ఫ్యూ మెమరీస్ అవన్నీ ఆ సినిమాకి. అది ముందు శివన్న చేయాల్సిన సినిమా అంట, కానీ అది తమ్ముడికి బాగుంటుందని ఆయనతో చేయమని చెప్పారంట. సో ఇట్ వాస్ గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. శశిదేవ్ గారు సార్ నమస్తే. ఇప్పుడు సాధారణంగా ఈ థ్రిల్లర్ సినిమాలకి కామెడీని యాడ్ చేయడం అన్నది సాధారణంగా హర్రర్ ఎంటర్టైన్మెంట్స్ పెద్ద హిట్, హర్రర్ కామెడీ అన్నది చాలా పెద్ద హిట్. థ్రిల్లర్ పూర్తిగా అవుట్ అండ్ అవుట్ థ్రిల్లర్ కామెడీ మన మత్తు వదలరా వచ్చింది, ఇది కూడా మంచి హిట్. బట్ మీ సినిమా చూస్తుంటే ఒక సీరియస్ యాక్షన్, సీరియస్ థ్రిల్లర్ ప్లస్ కామెడీ మిక్స్ చేసినట్టు కనిపిస్తుంది. సో ఇది కొంచెం కొత్తగా ఉంది. ఆ సీరియస్ మోడ్లో మధ్యలో కామెడీ రావడం కానీ, లేదా మళ్ళీ అట్నుంచి ఇటు టర్న్ అవుతుండడం, అది ఎంతవరకు వర్కౌట్ అవడానికి అవకాశం ఉందంటారు? మీరే బాగుంది, కొత్తగా ఉందన్నారు కదా సార్. అదే ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అని అడుగుతున్నాను సార్. డెఫినెట్ గా వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే ఆ ఫన్ ఎక్కడ జనరేట్ అవుతుందంటే, మాకు ఒక కామన్ మ్యాన్, ఒక మిడిల్ క్లాస్ బ్యాంకర్ ఆడు,
వాడికి 9 to 5 జాబ్ చేసుకునే వ్యక్తి, వాడికి ఆల్ ఆఫ్ అ సడన్ ఒక గ్యాంగ్స్టర్ వరల్డ్ లోకి పుల్ చేయబడతాడు. ఇప్పుడు ఆ వరల్డ్ లో వాడికి వచ్చిన ప్రాబ్లమ్స్ ని ఒక కామన్ మ్యాన్ గా ఇటు సాల్వ్ చేసేటప్పుడు పడే ఆ హర్డల్స్ క్రాస్ చేసేటప్పుడు వచ్చే ఫన్నే మనం జనరల్ గా ఆ ఫన్నే ఎక్కువ నాది, సత్యాది, ప్రియభావని శంకర్, సునీల్ గారు కూడా సునీల్ గారు ఇస్ అదర్ సైడ్ ఆఫ్ ద వరల్డ్ అండి. అంటున్నాండి చెప్పద్దా? ఓకే సో నా పక్కన ఈయన, మీ పక్కన ఆయన అనమాట. సో సునీల్ అన్న గ్యాంగ్స్టర్ సైడ్ ఆఫ్ వరల్డ్ లో ఉంటాడండి. ఫన్నీ క్యారెక్టర్ గా ఉంది, ఫన్నీ, సూపర్ క్వర్కీ ఫన్నీ క్యారెక్టర్. అదేనండి, ఒక సైడ్ ఆయన, ఒక సైడ్ సత్య. సో మీకు ఫన్ కి అయితే అసలు చాలా స్కోప్ ఉంది అండ్ చాలా బాగా వర్కౌట్ అయింది మాకైతే. సో మీరు అన్నదే ఆ థ్రిల్లర్ లో ఫన్ కొత్తగా ఉందన్నారు కదా, అది మీరు ఎక్కువ ఎంజాయ్ చేస్తారు కూడా థియేటర్ లో. ఎందుకంటే మీ ఇంకొకటి యాడ్ చేయాలి సార్, ఇది సిచ్యువేషనల్ కామెడీ ఎలా ఉంటుంది మూవీలో. సో సిచ్యువేషనల్ కామెడీ మళ్ళీ మళ్ళీ చూస్తే కూడా నవ్వు వస్తుంది. అది ఫోర్స్ఫుల్ గా పెడితే అది ఒక్కసారి నవ్వు రావచ్చు. సో దీంట్లో అన్ని సిచ్యువేషనల్ వల్ల ఎలా అవుతుంది, ఎలా రియాక్ట్ అవుతున్నారు క్యారెక్టర్స్ అని పెట్టి ఉంది. సో చాలా బాగా బ్లెండ్ అయింది సార్ అది. యాక్చువల్గా ఇప్పుడు ఈ కథ ఇప్పుడు మొన్న వచ్చిన లక్కీ భాస్కర్ పీరియడ్ సిన్. ఎందుకంటే ఇప్పుడు నవ్ డేస్ బ్యాంకింగ్ కంప్లీట్ ఆన్లైన్ మోడర్నైజేషన్, టెక్నాలజీ అప్డేషన్ జరిగిపోయింది. ఇప్పుడు విత్ ఇన్ ది బ్యాంక్ ఫ్రాడ్ జరగడం చాలా కష్టం. సో అందుకని ఆ సినిమా అప్పటిది. సో మీరు ఇప్పుడు ఈ జనరేషన్లో తీస్తున్నారు కదా, ఇప్పుడు అట్లా పాసిబుల్ ఉందంటారా బ్యాంక్స్లో? అవును సార్, అది ఇప్పుడు అన్ని సీసీటీవీ వచ్చింది, డిజిటలైజ్ అయింది. కానీ ఆర్బీఐ అండ్ సెబీ, స్టాక్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా చాలా రూల్స్ గట్టిగా తీసుకొచ్చారు ఇప్పుడు. బట్ సిస్టమ్ అన్నది అందరికీ తెలుసు, సిస్టంలో లూప్ హోల్స్ ఉంటూనే ఉంటుంది. బికాజ్ బ్యాంక్లో ఉన్న ఇంకో మ్యాటర్ ఏమంటే, బ్యాంక్లో ఏదైనా తప్పు జరిగినా బయట రాదు, మన ఎవరికి తెలియదు. బికాజ్ అది రెప్యుటేషన్ని స్పాయిల్ చేస్తుంది. సో మనం బ్యాంక్లో డబ్బు పెట్టలేము. సో అందుకే ఏదైనా సరే, ఏ క్రైమ్ అయినా సరే, అది లోపలనే ఒక ఇన్వెస్టిగేషన్ టీమ్ ఉంటుంది. సో దే విల్ సార్ట్ అవుట్ అండ్ ద న్యూస్ విల్ నెవర్ కమ్ టు ద లైమ్ లైట్. సో అలా ఉంటుంది డిజిటలైజ్ వరల్డ్ లో. సార్ ఇప్పుడు మీరు అడగాల్సిన నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, లోపలే ఉంటుంది, బయటికి ఎలా వచ్చింది, మీకు ఎలా తెలిసిందని అడగండి. ఎందుకంటే బ్యాంక్ ఎంప్లాయీ అవునా కాదు, మానేసాడు. సో ఇప్పుడు తీసే ఛాన్స్ లేదు. మనోడు బ్యాంక్ ఎంప్లాయీ, నిజంగానే బ్యాంక్ ఎంప్లాయీ. కానీ నేను సూర్య కాదు. అంటే మీ క్యారెక్టర్ అయింది అనమాట. ఆయన క్యారెక్టరే పోర్ట్రే చేశాను అంతే. మీరు అడిగిన దాంట్లో ఒకటి, లక్కీ భాస్కర్ లో సీసీటీవీ కెమెరాస్ లేవు, పీరియడ్ ఫిల్మ్ సెటప్. సో మా అడ్వాంటేజ్ కూడా అదే సార్. అంటే ఇప్పుడున్న దాంట్లో ఇన్ని సీసీటీవీ ఫుటేజెస్ లేకపోతే వాటెవర్, ఇంతలో కూడా ఒక ఫ్రాడ్ కానీ ఒక క్రైమ్ కానీ జరగాలంటే ఇంకొంచెం ఎక్కువ ఎక్సైట్మెంట్ ఫ్యాక్టర్, లేకపోతే ఇంకొంచెం లోపల ఇన్ డెప్త్ ఇన్ఫర్మేషన్ తెలిసినోడే చేయగలుగుతాడు. సో మీరు అడిగిన దానికి అంటే ఇప్పుడు ఆయనకి బ్యాంకింగ్ తెలిసినట్టుగానే నాకు ఇంత దాని మీద ఇంట్రెస్ట్. సపోజ్ మీరు బ్యాంక్లో పనిచేస్తూ నా అకౌంట్లో లాగిన్ అయితే బ్యాంక్లో ఎంట్రీ ఉంటుంది, ఫలానా సత్యదేవ్ విఎస్ మూర్తి అకౌంట్లో లాగిన్ అయ్యాడు ఫలానా టైంలో అని. నెక్స్ట్ ఆయన లాగిన్ అయితే టైం ఉంటుంది. సో ఇప్పుడు అంత పకడ్బందీ సిస్టమ్ ఉంది. సో అంత సులువుగా బ్యాంక్లో మీరు అన్నట్టు చెక్స్ మీద ఏదో సిగ్నేచర్స్ అవి చేసే సీన్ ఇప్పుడు లేదు సార్. చేస్తుంది ఎవరు సార్? చేస్తుంది ఒక బ్యాంక్ ఎంప్లాయీ. అవునా? సో ఇప్పుడు ఇంటి దొంగని ఏదో సామెత ఉంటది కదా, ఇంటి దొంగని ఎవరో ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టుకోలేడు అన్న కాన్సెప్ట్ సార్. ఇప్పుడు మీరు చెప్పిన యాజిటీస్ ఉన్నాయి సినిమాలో. రెడ్డి గారికి ఇవ్వండి సార్. ఇప్పుడు ఇవాళ మంచి సినిమా తీయడం వేరు, మంచి ప్రమోషన్ చేయడం వేరు, మంచి రిలీజ్ ఇవ్వడం వేరు. బట్ మీరు మంచి సినిమా తీశారని అనుకుంటున్నాము, మంచి ప్రమోషన్ ఎలాగే చేశారు, అందరూ చూస్తున్నారు, ప్రమోషన్ చాలా బాగుంది. బట్ రిలీజ్ కరెక్ట్ అని అంటారా? ఎందుకంటే 1 వీక్ ముందు పుష్ప అనే సినిమా ఉంది. సో సాధారణంగా అలాంటి పెద్ద సినిమా వస్తున్నప్పుడు సినిమాలో ఎవరైనా కూడా రూపాయి దాచుకుని ఆ సినిమాకి, ఎందుకంటే పుష్ప సినిమాకి ఇప్పుడు రేపు పొద్దున 300 నుంచి 500, 600 టికెట్ డబ్బులు పెట్టాల్సి వస్తుంది. సో దానికోసం 1 వీక్ ముందే వాళ్ళు ఇంకొచ్చిన సినిమా దీన్ని పక్కన పెడదాం, ముందు దానికి డబ్బులు కావాలి కదా అని కామన్ ఆడియన్స్ దృష్టిలో పెట్టి నేను అడుగుతున్నా. సో ఇలా టైంలో మీరే అనుకుంటారు 1 వీక్ చాలు మనకి రన్ సరిపోతుంది, పుష్ప 1 వీక్ దాకా అక్కలేదు మనకి 1 వీక్ మీరు అనుకుంటారు. సో ఇది కరెక్ట్ రిలీజ్ డేట్ అయినా? ఈ సినిమాకు పుష్ప 2 వీక్స్ ఉంటుందండి. 2 వీక్ ముందు వస్తున్నామండి పుష్ప. మనం ఈ కంటెంట్కు
ఈ స్టోరీకి యూత్కి కానీ కొత్తగా ఉంది కాబట్టి నచ్చుతుంది కాబట్టి ఆ సినిమాకి ఈ సినిమాకి సంబంధం లేదండి. ఎందుకంటే ఎవరికి ఉండే అంటే సినిమాలో ఉండే కంటెంట్ని బట్టి నచ్చుతుంది ప్రేక్షకులకు కానీ 100% ఎక్స్పెక్టేషన్స్ రావడం జరుగుతుందండి. థియేటర్కి వస్తారండి, 100% ఎక్స్పెక్ట్ చేస్తున్నాను వస్తారండి. సత్య గారు. నేను వెంకటరెడ్డి సార్. మెగా హీరోల ఫంక్షన్స్కి మెగాస్టార్ రానంత బిజీ ఉన్న టైంలో మీ సినిమాకి మెగాస్టార్ గారు వచ్చారు. ఏంటి అంత ర్యాప్ ఎలా వచ్చింది మెగాస్టార్ గారితో? తమ్ముడు అని ఆయన అంత ఆప్యాయంగా పిలిచారు. ఏంటి అంత ర్యాప్ ఎలా వచ్చింది మెగాస్టార్తో? ఎలా వచ్చిందంటే అదేనండి, నా కోవిడ్ టైంలో నా ఫిల్మ్స్ అవి అన్నయ్య చూడడం, తర్వాత అక్కడి నుంచి అన్నయ్యతో నాకు సన్నిహితం స్టార్ట్ అయింది. నిజంగా నేను మొన్న అన్నట్టు మా ప్రీ రిలీజ్ ఈవెంట్ మా బిగ్గెస్ట్ పిఆర్ యాక్టివిటీ అది. ఎందుకంటే అన్నయ్య రావడం, అక్కడి నుంచి సినిమా ఉందని అప్పటి వరకు కొంతమందిగా తెలిస్తే మొత్తం ప్రపంచం అంతా తెలిసింది ఆ ఈవెంట్ ద్వారా. సో నిజంగా ఆయన వచ్చి మా సినిమాని ఒక 3-4 టైమ్స్ ఎక్కువ తెలిసేలా చేశారు. అండ్ నిజంగా అది నా మాటలో చెప్పలేను. ఎలా ఫీల్ అవుతున్నాను అంటే చాలా గొప్ప ఫీలింగ్ అండి. దాన్ని నేను మాటల్లో పెట్టి దాన్ని నేను వాల్యూ తీయలేను, కానీ ఐ థింక్ అది గుండెల్లో భద్రంగా దాచుకున్న ఫైర్ నేను ముందుకు తీసుకెళ్తూ ఇంకా మంచి సినిమాలు చేయాలనుకుంటున్నాను అంతే. గాడ్ ఫాదర్లో విలన్ గా చేశారు. హీరో కంటే కూడా విలన్ గా మీకు చాలా మంచి పేరు వచ్చింది. కానీ ఆ తర్వాత మళ్ళీ మీరు విలన్ గా చేయలేదు, అంటే సెలెక్టెడ్ గా ఓన్లీ హీరోగా చేయాలనుకుంటున్నారా లేకపోతే ఏంటి? అంతే కదా సార్. అంటే సత్యదేవ్ గారు చెప్పద్దా? నేను సార్ ఇప్పుడు అది నేను ఆ రోజు ఆ సినిమా మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా చెప్పాను. అది నాకు ఎందుకు చేయమన్నారంటే, ఒకటి అన్నయ్య ఆ టైంలో నన్ను ఆ సినిమా ఎందుకు చేయమన్నారంటే ఎక్స్పోజర్ కోసం. మనకి చాలా యాక్టర్స్, మనకి ఇప్పుడు చూసుకుంటాం చాలా యాక్టర్స్ ప్రతినాయకుడి పాత్రలు చేసుకొని బాగా పైకి వచ్చిన వాళ్ళు, అంటే మన ఫుల్ పొటెన్షియల్ ప్రతినాయకుడి పాత్రలో బాగా తెలుస్తుంది. నువ్వు చేస్తే, నా ఎదురుగా చేస్తే నువ్వు ఒక 10 మందికి తెలుస్తావు, నీ ప్రొడ్యూసర్స్ వస్తారు నీ దగ్గరికి అనే ఉద్దేశంతో, సదుద్దేశంతో నన్ను ఆ సినిమా చేయమని చెప్పడం జరిగింది. దాని తర్వాత అంటే ఆబ్వియస్లీ నాకు ఆయన చెప్పినట్టే జీబ్రా వచ్చింది. నేను జీబ్రా చేస్తున్నాను, నెక్స్ట్ ఫుల్ బాటిల్ చేస్తున్నాను, దాని తర్వాత ఇంకో పెద్ద ప్రొడక్షన్తో త్వరలో అనౌన్స్ చేయబోతున్నాం. సో నాకు బిర్యానీ కావాలా లేకపోతే ఇడ్లీ కావాలంటే బిర్యానీ కావాలంటాం కదండి. సో ఇది నాకు ఇట్స్ బిర్యానీ అండ్ ఫుల్ మీల్స్, ఇది థాలీ, ఇది దీన్ని వదులుకోలేను. దీనికోసం వచ్చాం, ఇది నేను ఖచ్చితంగా చేసుకుంటాను. అండ్ సారీ గో హెడ్. సచయ్ గారు జీబ్రా మీరు చూపించిన కంటెంట్ అంతా చాలా ఇంట్రెస్ట్గా ఉంది. ప్రమోషన్స్ కూడా చాలా, మీ గత సినిమాల కంటే ఈ సినిమా ప్రమోషన్స్ చాలా దగ్గర ఉండి వైడ్ రేంజ్లో ఆడియన్స్ దగ్గర తీసుకెళ్తున్నారు. సో ఇది పాన్ ఇండియా స్థాయిలో తీసుకెళ్ళే కంటెంట్ లాగా కనబడుతుందని చెప్పి ఇంతకుముందు చెప్పారు. అదే స్థాయిలో మీరు చేశారు. ఓన్లీ తెలుగు వరకు రిలీజ్ అయినా లేదంటే అదర్ లాంగ్వేజ్లో కూడా సైమల్టేనియస్గా రిలీజ్ అవుతుంది? సైమల్టేనియస్గా తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ 4 లాంగ్వేజెస్ సైమల్టేనియస్గా జరుగుతుందండి. బిగ్గెస్ట్ ఫిల్మ్ అని చాలాసార్లు చెప్పడం దానికి వెనకాల రీజన్ అదే. ప్రమోషన్స్ కూడా వన్ ఆఫ్ ద రీజన్స్ ఏంటంటే నాకు ఛాన్స్ ఎప్పుడు దొరకలేదు ప్రమోషన్స్ చేయడానికి. నేను మొన్న అన్నట్టు కొత్త సత్యదేవ్ మీరు చూస్తారన్న ఉద్దేశం ఎందుకన్నానంటే, ఈ సినిమా నాకు ఇచ్చిన ఆ క్యాన్వస్ అలాంటిది, నాకు డ్రా చేయగలిగే అంత పెద్ద ప్లాట్ఫామ్ ఇచ్చింది. ఇంత ప్లాట్ఫామ్ ఇచ్చి కూడా నేను సినిమా జనాల్లో తీసుకెళ్ళే ప్రయత్నంలో ఈ ప్రమోషన్స్ అన్ని అంత గట్టిగా చేశాను. అండ్ నేను అంటే ఇక్కడ బలలేదు కానీ బల బుద్ధి చెప్పేది ఏంటంటే, కుర్చీ అయినా పర్లేదు, చెప్పేది ఏంటంటే ఇక మీదటి నుంచి దీనికంటే డబులే ఉంటుందండి. నేనేదో వదిలేదు లేదు ఇంకా. అంటే ప్రమోషన్స్ కావచ్చు, సినిమాల వైజ్ నేను చూస్ చేసుకోవడం కావచ్చు, వదలండి. అంటే మీ ఈవెంట్కి అంటే మెగాస్టార్ గారు మీ మీద ఉన్నటువంటి అభిమానంతో కావచ్చు, లేదంటే ఒక ఫ్యాన్ బాయ్ మూమెంట్గా చిరంజీవి గారు రావడం జరిగింది, మీకు కాస్త సినిమా జనాలకు తెలిసేలా చేసిందని చెప్పారు. సో రిలేషన్షిప్ మేనేజ్గా ఈ సినిమాలో ఒక క్యారెక్టర్ తగ్గట్టు, సో బయట ఆడియన్స్లో ఒక రిలేషన్ ఏ విధంగా కోరుకుంటున్నారు మీరు? అంటే ఇండస్ట్రీలో ఒక పర్సన్గా కాకుండా మీకంటూ ఒక ఐడెంటిటీ తీసుకోవడం కోసం ఎలాంటి రిలేషన్ మీరు ఆడియన్స్తో కోరుకుంటున్నారు? అంటే ఒక యాక్టర్ కదా, ఒక హీరో కదా, అంటే ఆడియన్స్ నుంచి మీకు సెటప్. ఇప్పుడు చిరంజీవి గారికి ఫ్యాన్స్ ఉన్నారు, అల్లు అర్జున్ గారికి ఆర్మీ అంటారు, సత్యదేవ్కి ఏమనాలి సార్? ఒకటి నేను ఎక్కువ చూసాను. ఐఎమ్ ద బిగ్గెస్ట్ ఫ్యాన్. యూ ప్లీజ్ టాక్ దెన్. యూ షుడ్, బికాస్ నాకు ఫ్యాన్స్ ఉన్నారని నేను చెప్తే బాగుంది, నువ్వు చెప్తే బాగుంటుంది.
ఇంతవరకు ఎవరు హేటర్స్ లేదు సత్యకి, అదే ఇంపార్టెంట్. ఫ్యాన్స్ అన్నది తర్వాత, అది హేటర్స్ లేకుండా ఒక పీపుల్ మైండ్ ని గ్రాప్ చేయడమే చాలా కష్టం. అది ఆల్రెడీ చేశారు. సత్య గారు సత్య గారు ఒకటి, చిరంజీవి గారితో మెగాస్టార్ తో వర్క్ చేశారు, అదేవిధంగా పరోక్షంగా మహేష్ బాబు గారితో ముసాఫా కూడా డబ్బింగ్ చెప్పారు. సో అటు మెగాస్టార్ ఇటు సూపర్ స్టార్, సో ఎలా ఉంది? చాలా బాగుందండి. ముఫాసాలో అదే టాకా స్కార్ అంటే వాళ్ళిద్దరు బ్రదర్స్, మహేష్ గారు నేను బ్రదర్స్ యాక్చువల్లీ సినిమాలో. దానికి వాయిస్ కూడా నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే డిజ్నీ లైబ్రరీలో మన పేరు ఉండడం అనేది, అంటే మా బుడ్డోడికి కూడా ఆ సినిమా అంటే చాలా ఇష్టం, వాడి కోసం చేశాను. అది మహేష్ గారు చెప్పడం, దానికి నేను దాని ఆపోజిట్ క్యారెక్టర్ చేయడం, ఐ థింక్ ఇట్స్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్. అండ్ అఫ్ కోర్స్ ఆయన ద వే హీ టాక్స్ మనందరికీ తెలిసిందే, అంటే ఎంతో మంచి ఆ సెటరికల్ గా ఆ డైలాగ్స్, వన్ లైనర్స్ చాలా బాగుంటాయి సినిమాలో. థ్యాంక్ యూ. సత్యదేవ్ గారు హాయ్ అండి. నమస్తే. దిస్ ఇస్ రాణి అండి. సో మీ డైలాగ్ డెలివరీ చాలా బాగుంటుంది, ఎస్పెషల్లీ మీ బేస్ వాయిస్కి ప్రతి డైలాగ్ కూడా మంచిగా సూట్ అవుతుందని చెప్పాలి. అండ్ అందులో సినిమాలో చాలా విలన్ షేడ్ క్యారెక్టర్స్ ఎక్కువ ఉన్నాయి. ధనంజయ్ గారు కావచ్చు, సునీల్ గారు కావచ్చు. సో సునీల్ గారు చాలా డిఫరెంట్గా కనిపిస్తున్నారు. సో ఆయనతో ఇలాంటి క్యారెక్టర్ మీరు స్క్రీన్ స్పేస్ పంచుకోవడం ఎలా అనిపిస్తుంది? సో ఈజీగా అనిపించిందా లేదంటే టఫ్గా అనిపించిందా? నువ్వు చెప్తావా? నువ్వు చెప్పు, మళ్ళీ అంటుంటావు కదా, నువ్వు చెప్పు. ఇది కాంబినేషన్ సీన్స్ వెరీ లెస్ అండి వీళ్ళకి. ఎస్ యాక్చువల్గా ఇస్ వాయిస్ ఇస్ ప్లస్ బికాస్ దట్స్ వై మూవీ ఫుల్గా నరేషన్ లో వెళ్తుంది. బికాస్ ఇది ఇప్పుడు కూడా చూసారు కదా స్నీక్ పీక్, అది ఆ ప్రాసెస్ని ఎక్స్ప్లెయిన్ చేయాలంటే నరేషన్ కావాలి, అది ఫీడ్ చేయాలి. that first time usually he will say always I'm shouldering the entire movie prati movie ki, but ee movie lo I'm just I'm sharing the space with other actors annade naaku kotta experience. It is very good, I'm feeling good annadi feel avutunnaru. So everyone did good also. Best, and I wish this film to be the top notch in your అన్ని బాగా కనిపిస్తున్నాయి. మైక్ సరిగ్గా పనిచేయట్లేదు. అంటే నార్మల్గా ఇప్పటి వరకు నువ్వు చేసిన సినిమాలు అన్నిట్లో కూడా షోల్డరింగ్ ద ఫిల్మ్, ద స్క్రిప్ట్ ఎంటైర్లీ ఆన్ యువర్ ఓన్. నీకు సపోర్ట్గా కమీడియన్స్ కానీ క్యారెక్టర్ ఆర్టిస్టులు కానీ ఇంతవరకు ఎప్పుడు ఏ సినిమాలో లేదు. అంత సింగిల్ హ్యాండ్ ఎనీ జంక్షన్ గణేష్ టైప్లోనే ఇప్పటి వరకు లాక్కొచ్చే బండి. బట్ ఈ సినిమాలోని లాట్ ఆఫ్ క్యారెక్టర్స్, లాట్ ఆఫ్ ఆర్టిస్ట్స్, సత్యరాజ్ గారు కానీ సత్య కానీ బోల్డ్ మంది ఆర్టిస్టులు ఈ సినిమా నిండా ఉన్నారు. ఈ సినిమా హిట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వాట్ విల్ బి యువర్ షేర్ ఇన్ దిస్ ఫిల్మ్ టుమారో ఆఫ్టర్ ది ఫిల్మ్ వన్స్ ఈజ్ అ హిట్ అండ్ సక్సెస్? సార్ షేర్ కంటే ముఖ్యం నాకు అంటే ఒక బిగ్గెస్ట్ బర్డెన్ అని చెప్పాలండి. నాకు హిట్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎంత ఎంత కింద అంటే మామూలుగా నాకు డైరెక్టర్స్ వచ్చినప్పుడు ఆ క్యారెక్టర్స్ చెప్పినప్పుడు నువ్వు దూకాలి, పాకాలి, లాగాలి, వాట్ ఎవర్ పాటలు పాడమంటారు, పాడతాను, డాన్స్ చేస్తాను, ఎన్ని చేస్తున్నా కూడా నాకు ఆ థియేటర్లో హిట్ అనేది ఎప్పుడు రాలేదు. ఆ ప్రాసెస్లో నన్ను ఓకే ఏంటి రీజన్స్, ఎందుకు రావట్లేదు అంటే, ఓకే సత్యదేవ్ కోసం సినిమాకి వెళ్ళాలా అని అనడం నేను విన్నాను. సో దాన్ని నేను అధిగమించాలంటే ఏం చేయాలి? అప్పుడు ఇంతమంది క్యారెక్టర్స్ని, ఒక స్టార్ కాస్ట్ని పెట్టుకుంటే సపోర్టింగ్ మీరు అన్నట్టు ఆ షోల్డరింగ్ చేసుకొని, అండ్ ముఖ్యంగా నా కోసం కాదండి, ఈ సినిమా మాత్రం కథ కోసమే రావాలి. ఇది నా కోసం కాస్ట్, ఇదంతా కేవలం మేము అంటే ఇట్ ఇస్ ద పోస్టర్, బట్ దాట్ వరల్డ్ బిల్డింగ్, దాని వెనకాల ఈశ్వర్ రాసిన కథ ఏదైతే ఉందో అది అంటే నేను ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని రండి అని చెప్పాలని ఉంది లోపల, బట్ ఎందుకులే అని ఆగుతున్నాను. బట్ చెప్పేస్తాను, ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారండి. సత్యదేవ్ గారు, ఇప్పుడు ఇందాక అన్నారు మీరు బల్ల గుద్ది చెప్తూనే ఉన్నారు కదా, ఈ మధ్య చాలా మంది హీరోలు ఏమంటున్నారంటే ఈ సినిమా బాగోలేకపోతే మీ డబ్బులు మీకు తిరిగి ఇచ్చేస్తాను, ఓపెన్ ఛాలెంజ్ చేసేస్తున్నారు. మీరు కూడా అలాంటి ఓపెన్ ఛాలెంజ్ చేస్తారా? సినిమా బాగోకపోతే నేను మీ టికెట్ డబ్బులు మీకు ఇచ్చేస్తానని. సార్ నేను టికెట్ డబ్బులు ఇచ్చేస్తానండి గ్యారంటీ, కానీ నా అకౌంట్ నెంబరు లేకపోతే నా ఫోన్ నెంబర్లు మార్చేస్తాను అంతే. అంటే అందరికీ వెళ్ళి టికెట్ డబ్బులు ఎలా ఇస్తాం సార్? అంటే అది ఐ థింక్ వాళ్ళకున్న అంటే నాకు నా సినిమా పైన అంతే కాన్ఫిడెన్స్ ఉంది. నేను టికెట్ డబ్బులు తిరిగి ఇచ్చేస్తాను గ్యారంటీ నేను చెప్పగలుగుతాను. బట్ అవన్నీ ఆల్రెడీ వాడేశారు.
సో నేను మళ్ళీ ఆ మాట నేను చెప్పలేను. అందుకని నేను ఏం చెప్పానంటే నా ప్రమోషన్స్ ద్వారా నేను నా సినిమాని పుష్ చేసుకుంటున్నాను. ఓకల్గా ఒక తరిక ఉంటుంది కదండి, అంటే నేను మేబీ నేను స్టేజ్ పైకి వచ్చి అంత స్ట్రాంగ్ స్పీచెస్ డెలివర్ చేయలేను. సో నాకున్న శక్తి ఏంటంటే ప్రమోషన్. అంటే నేను యాక్ట్ చేయగలుగుతాను, లేకపోతే డ్యాన్స్ చేయగలుగుతాను. ఇవన్నీ చేసుకుంటూ ప్రమోషన్స్ అన్ని గట్టిగా చేసుకొని ఇప్పుడు మీరు చూసినట్టయితే ఆల్మోస్ట్ అన్ని వీడియోస్ మేము చేసిన అన్ని వీడియోస్ వైరల్ అయ్యాయి. వైరల్ అంటే ఐ డోంట్ వాంట్ టు కాల్ ఇట్ వైరల్ సంథింగ్, బట్ ఆ జనాల్లోకి బాగా వెళ్ళాయి. సో ఎవరి శక్తి కొలది వాళ్ళు చేసుకుంటున్నారు. సో ఐఎమ్ అందరికీ వర్కౌట్ అయింది, నాకు వర్కౌట్ ఉందని నేను కాన్ఫిడెంట్ ఉన్నాను అంతే. సత్య కంగ్రాచులేషన్స్. అతనిలో డైలాగ్ ఉంది, నేను మాడిపోయిన మసాలా చూస్తుంటే వినిపించినట్టు అనే డైలాగ్ ఉంది. అలా నేను కూర్చుంటే మీరు చిన్న సీన్ చూపించి సినిమాలోకి తీసుకెళ్ళిపోయారు నన్ను. అసలు ఏమవుతుంది సత్య ఏం చేస్తాడంటే నేను పక్కన అడుగుతున్నాను, అరే సినిమా వేసారేంట్రా అని. కాదు, ఆ బిట్ వేసి చిన్న బిట్కే మమ్మల్ని అంత ఇన్వాల్వ్ చేసినందుకు జేబ్రా సూపర్ హిట్. ఈ బొమ్మ సూపర్ హిట్ అని చిరంజీవి గారు చెప్పారు. చిరంజీవి గారి బర్త్డే 22నే రిలీజ్ అవుతుంది. మీ జ్యోతి లక్ష్యం నుంచి మీ కెరీర్ చూసాం మేము. మీ ఒబీడియంట్, మీ యాక్టింగ్ అంతా ఈ సినిమాకి ప్లస్ అవ్వాలి, ఇది సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాం. 2, బ్యాంక్ సెక్టార్ లో ఆ ఒక్క డిజిట్ మారితే జరిగే పరిణామాలు అనేది చిన్న బిట్ చూపించారు మాకు. నిజంగా చాలా మంది సఫర్ అవుతున్నారు. దానికి సొల్యూషన్ చూపించారా లేకపోతే జరుగుతుందని చెప్తున్నారా? అది సొల్యూషన్ మనలో చెప్పడం కుదరదు సార్. ఎందుకంటే అది మళ్ళీ ఇప్పుడు అదే నేను చెప్తున్నాను, ఇప్పుడు ఏదైనా లీకేజ్ ఉందంటే అక్కడ మనం ఆపిస్తే మళ్ళీ వేరే ఎక్కడైనా అది వస్తుంది. అది వీ కెనాట్ స్టాప్ ఇట్ బికాస్ ఇది పెద్ద సిస్టమ్. ఇన్ దిస్ ఫిలిం ఇలాంటి జరుగుతుంది, కేర్ఫుల్గా ఉండండి. నెక్స్ట్ టైం అదే నేను ఆల్రెడీ చెప్పేసాను. ఇప్పుడు మీరు బ్యాంక్ వచ్చినప్పుడు టెల్లర్ ఏరియా వరకే వస్తారు, మీరు డబ్బు డిపాజిట్ చేసి వెళ్తారు కదా, అంతవరకే అందరికి తెలుస్తుంది కామన్ మ్యాన్ కి. సో మనం ఇప్పుడు కెమెరాని వెనక పెట్టాము ఆ టెల్లర్ ఏరియా వెనక, ఇప్పుడు అక్కడ నుంచి ఇప్పుడు చూడబోతున్నారు. సో ఏం జరగబోతుంది అన్నదే మీకు లైమ్ లైట్ లో వస్తుంది. అంటే తన చేసిన దానికి ఎడిషన్ ఏంటంటే ఏటీఎం లో మనం కొట్టగానే ట్రర్ అని సౌండ్ వచ్చి డబ్బులు వస్తాయి కదండి, ఆ ట్రర్ సౌండ్ వెనకాల సబ్జెక్ట్ మా సినిమా. సత్య గారు, సో దాంట్లో ఎంత ఎంగేజింగ్ ఉందో త్రూ అవుట్ ద స్క్రిప్ట్ మనకి. ఎందుకంటే ఆ రన్ టైం ఒకటి మధ్యన చాలా ఎక్కువ చూస్తున్నారు. ఆ హై ఉంటేనే సినిమాలకు వచ్చే సిచ్యువేషన్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి. సో మీరు చూపించిన ఈ హై ఏదైతే ఉందో నెక్స్ట్ ఏం జరుగుతుందని ఇంపాక్ట్ త్రూ అవుట్ ద ఫిల్మ్ మనకి ట్రావెల్ అవుతుందా, అండ్ ఆ సస్పెన్స్ చివరి వరకు కూడా. 100%. ఎందుకంటే ఈ మనిషితో ఒకటి ప్రూవ్ చేసుకొని ఒక క్రియేటివ్ బయటకు రావాలంటే ఈ క్యాండిడేట్ దాన్ని అంటే ఈశ్వర్ నుంచి ఒక క్రియేటివ్ బయటకు వచ్చిందంటే మేము సెలబ్రేట్ చేసుకుంటాం. ఎందుకంటే మనోడు ఫస్ట్ నచ్చదు, ఎంత పర్ఫెక్ట్ అయితేనే కానీ బయటకు వదలడు. దానికి ఆయన చెప్పే అంటే ఇప్పుడు నీకు నేను అంటే అత్సక్తి కాదు ఇది, నువ్వు అడిగావు అనుకో ఈశ్వర్ ఆ షార్ట్ ఎందుకు పెట్టావని, దానికి ఒక పేజ్ లాజికల్ రీజన్ చెప్తాడు ఎందుకు నేను పెట్టాను అన్నదానికి. వి కాంట్ ఈవెన్ కనీసం తీసే అని అనలేం మనం. అంత లాజికల్లీ అంత పకడ్బందీగా ప్లాన్ చేసుకున్న స్క్రిప్ట్ ఇది. సో ఆ స్నీక్ పీక్ తను వదిలేడంటే 100 సార్లు ఈ స్నీక్ పీక్ నేను ఏ ఎక్స్పెక్టేషన్ సెట్ చేస్తున్నాను, ఆ ఎక్స్పెక్టేషన్ నుంచి సినిమా మీద ఏ ఎక్స్పెక్టేషన్ తో ముందరకెళ్తారు, ఫ్లో ఎంత ఇదంతా చూసుకుని వేసాడు. నేను ఐ మీన్ ఇక్కడ వాట్ ఎవర్ యూ సీన్ ఇట్స్ ద స్టార్ట్ ఆఫ్ ద మెనీ థింగ్స్, అంటే ఏ స్టార్ట్ ఆఫ్ ఎవ్రీథింగ్ అట్ జస్ట్ వన్. సత్య గారు, ఎస్ సత్య గారు స్ట్రైట్ ఆన్సర్ చెప్పండి. ఇక్కడ యాక్చువల్గా మీరు ఒక మేనే ప్యార్కి అనే సినిమాతో చిన్న క్యారెక్టర్లో వచ్చి ఇంపాక్ట్ క్రియేట్ చేశారు. తర్వాత అక్షయ్ కుమార్ లాంటి పెద్ద స్టార్తో బాలీవుడ్లో చేశారు, ఇక్కడ చిరంజీవి గారితో చేశారు, పూరి జగన్నాథ్ ఇలాంటి వాళ్ళతో ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి చేసిన మీరు మీ ఇమేజ్ని పెంచుకోవడంలో కానీ సినిమాలను ఎంచుకోవడంలో కానీ ఎందుకు ఫెయిల్ అయ్యారు? అంటే మీ ప్లానింగ్ లోపమా లేక అది ఎక్కడ మిస్టేక్ జరిగింది? అంటే మీకు రావాల్సినంత ఇది రాలేదు, దీనికి మీరు ఆన్సర్ చెప్తారు? అంటే ఇది ఒప్పుకోవడం తప్ప నేను పెద్దగా ఆన్సర్ చేయడానికి ఏం లేదండి, ఎందుకంటే మీరు చెప్పింది అక్షరాల నిజం. ఎందుకంటే నాకు నేను అవన్నీ చూసుకొని మేబీ నాకు మొదట్లోనే సక్సెస్ వచ్చేసి ఉంటే నా బిగ్గెస్ట్ ఫిల్మ్ బ్లఫ్ మాస్టర్ అండి. అంటే అది మీలో ఒక్కరు కూడా అది కాదు అనడానికి ఎవరు ఒప్పుకోరు. అంటే
ఏంటి ఏమంటారు, పెద్ద క్రిటిక్స్ అవ్వనివ్వండి, ఎవరైనా అవ్వనివ్వండి, బ్లఫ్ మాస్టర్కి వచ్చినంత ఏ సినిమాకి రాలేదు. కానీ ఆ సినిమా ఆడలేదు నాకు. 27 డిసెంబర్ 2018 వరకు సినిమా పెద్ద హిట్. వచ్చి చూస్తున్నారు, డిస్ట్రిబ్యూటర్లు చూస్తున్నారు, బన్నీవాస్ గారు చూశారు, సురేష్ బాబు గారు చూశారు. ఇద్దరు అంటే చెప్తున్నాను నేను, అంటే ఈ రోజున వాళ్ళు చూసారు వీళ్ళు చూసారంటే ఎవరు పట్టించుకోవట్లేదు, పేర్లు చెప్పాలంటున్నారు. నాకు మా పిఆర్ టీమ్ ఫీడ్బ్యాక్ ఇది, మీరు చెప్పేయాలన్నీ మీరు వాళ్ళు చూసారు వీళ్ళు చూసారంటారేంటి చెప్పాలి. సో ఆ రోజు బన్నీవాస్ గారు చూశారు, సురేష్ బాబు గారు చూశారు. వాళ్ళ నుంచి మాకు వచ్చిన ఫీడ్బ్యాక్ వాళ్ళు తీసుకుంటాను ముందరకు వస్తే కొన్ని కారణాల వల్ల అది ప్రొడ్యూసర్స్ తీసుకున్న డెసిషన్ వల్ల ఏంటో అది ముందరకు వెళ్ళలేదు వాళ్ళకి. 27 డిసెంబర్ 2018 వరకు మీరు నమ్మరండి, అంటే నాకు వచ్చే హై కానీ లేకపోతే ఎక్లైట్స్ కానీ అమ్మడి అమ్మ అయిపోయింది సెట్ గురు, అసలు మన ఏదో అసలు నెక్స్ట్ బిగ్ థింగే ఇలా ఉండేది. 28 డిసెంబర్ 2018 నా సినిమా ఫ్లాప్. మళ్ళీ 29 డిసెంబర్ 2018 నుంచి పెద్ద హిట్. అంటే ఐ మీన్ బయటకు వచ్చిన తర్వాత నుంచి ఆ ఒక్క సినిమా నాకు ఆడుంటే అంటే అంతే కదండి, అక్కడి నుంచి నా డెసిషన్ మేకింగ్ మారుండేది, లేదు నేను చేసే సినిమాలు మారుండేవి. లేకపోతే అఫ్కోర్స్ నేను చేసిన సినిమాలు నేను చాలా కాన్ఫిడెంట్గానే చేశాను. నేను ఆ విషయంలో ఏదో ఊరికే బుర్ర లేకుండా చేశాను ఏ రోజు అన్ను. జస్ట్ దట్ ఆ సక్సెస్ ఇచ్చే ప్లాట్ఫామ్ నాకు దొరకలేదు. ఓకే, ఇది ఒక మీరు అన్నట్టు ఒక ప్యాడింగ్, లేకపోతే ఒక షోల్డరింగ్, లేకపోతే ఒక పెద్ద మ్యూజిక్ డైరెక్టర్, పెద్ద సింగర్స్, పెద్ద ప్రొడ్యూసర్స్ వాళ్ళెవరు రాలేదు నాకు. అది ఎందుకు రాలేదు అన్నదానికి నాకు అది అక్కడి నుంచి నాకు అది బ్లఫ్ మాస్టరే ఆది. తర్వాత నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే 10 రెట్లు ఎక్కువ రిజల్ట్ వచ్చింది బ్లఫ్ మాస్టర్కి. అందరూ అద్భుతం, ఆహా ఓహో అన్నారు. ఇది పట్టుకొని నేను యూట్యూబ్ కమెంట్స్, తర్వాత అమెజాన్లో కమెంట్స్ అన్ని పట్టుకొని వెళ్ళి ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్తే, ఇవి డబ్బులు కాదు గురువురు, ఇవన్నీ కమెంట్లు, ఇవి నాకెందుకు అంటే ఎవరు వస్తారండి ముందరికి, డబ్బులు కనిపించాలి కదా, వాళ్ళు కనిపించలేదు నాకు. అది అక్కడి నుంచి ఇంకోటి చేశాను, ఇంకో ప్రయత్నం. దాని తర్వాత నెక్స్ట్ బిగ్ థింగ్ ఉమామహేశ్వర ఉగ్రరూపస్య అనుకున్నాను. ఎందుకంటే ఆర్కా మీడియా, వెంకటేష్ మహా, కేర్ ఆఫ్ కంచరపాలెం చేసిన దర్శకుడు, ఆర్కా మీడియా, బాహుబలి తర్వాత నెక్స్ట్ సినిమా నాదే అన్నారు. నాదే అండం కదా, నాదే ఉమామహేశ్వర ఉగ్రరూపస్య. ప్రభాస్ అన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ కన్ఫర్మ్ చేశారు మాకు. రాజమౌళి గారు మొత్తం పైనుంచి ఎవ్రీథింగ్ లైక్ చూసుకుంటున్నారు. ఏది రాంగ్ అవ్వదు ఈసారి, అసలు మనం కొట్టాం గురు అని అప్పుడు అనుకున్నప్పుడు కోవిడ్ వచ్చింది, మొత్తం అల్లకల్లోలం అయిపోయింది. తర్వాత సరే ఏం చేస్తాం, అదే బ్లఫ్ మాస్టర్ తర్వాత అది పెద్ద హిట్టే, కానీ థియేటర్గా డబ్బులు ఎవరికి కనిపించలేని ఒక ఇది. తర్వాత తిమ్మరసు వచ్చింది. తిమ్మరసు సెకండ్ వేవ్లో వచ్చింది. నేను తిమ్మరసు ఆడుతుందని మళ్ళీ స్ట్రాంగ్గా అనుకున్నాం. సెకండ్ వేవ్లో వచ్చింది డెల్టా వేవ్. 2021 అంటే మొత్తం అతలకుతలం అయిపోయింది ఇండియా అంతా. తిమ్మరసు మా కోవిడ్ టైంలో వచ్చిన ఫస్ట్ ఫిల్మ్ జూలై 31 వచ్చింది. 3 షోలు, 50% ఆక్యుపెన్సీ, సగం ప్రైజులు. ఇంత దీని మీద ఆ రోజు వచ్చిన డబ్బు అంట మామూలు జనరల్ టైమ్స్లో వచ్చి ఉంటే దాని ఇది 3 times ఉండేదంట. అప్పుడు చాలా ఎక్కువ డబ్బు చేసింది. కానీ ఆ డబ్బు మామూలుగా పేపర్ మీద చూస్తే ఇంతేనా అని ఉంటుంది, బట్ దాన్ని ఇంటూ 3 ఎవరు చేయరు కదా. ఇంటూ 3 కోవిడ్లో రావడం మీ తప్పు, ఆగి రావాల్సింది, మేము ఆగలేకపోయాం, అక్కడ అది మిస్ అయింది. తర్వాత కృష్ణమ్మ మిస్ అయింది. కృష్ణమ్మ పెద్ద పెద్ద నేమ్స్ ఉన్నాయి. సో ఇలా ప్రణాళిక జరుగుతూనే ఉందండి, అంటే ఎక్కడ కూడా ప్రయత్న లోపం లేదు. నేను ఖచ్చితంగా ఆ ప్రణాళిక లేదా ప్రయత్న లోపం ఏ రోజు లేదు. జస్ట్ దట్ మేబీ నా టైం లైన్ ఇది ఈ 22nd వరకు రాసి పెట్టుందని నేను నమ్ముతున్నాను. సో బ్యాక్గ్రౌండ్ లేకుండా అంటే ఏం లేదండి, నేను ఇక్కడ కూర్చొని మీతో మాట్లాడుతున్నానంటే ఎవడైనా మాట్లాడగలడు. ఎందుకంటే నా ఉద్దేశంలో నేను అంత అంటే నేనేం ఏంటి 101 జిల్లాల అందగాడిని కాదు. ఒక బాడీ అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఒక ఏదో 6 pack బాడీ లేకపోతే ఇవేమీ లేదు. అంటే ఓన్లీ థింగ్ నేను నమ్మింది ఏంటంటే నాకు సినిమా అంటే చాలా ఇష్టం, చేసే పని పైన 100% చేస్తానని ఒకే ఒక కాన్ఫిడెన్స్తో ముందరకు వచ్చాను. నేనే రాగలుగుతున్నానంటే ఎవరైనా రాగలుగుతారు. కానీ ఒక్కటే ఏంటంటే ఎవడు వద్దాం అనుకున్నా ఫస్ట్ బాత్రూంలో కూర్చొని ఆనెస్ట్గా బట్టలన్నీ ఇప్పేసి బాత్రూంలో కూర్చొని ఒకసారి ఎవడు లేనప్పుడు ఒకసారి అనుకోవాలండి, ఇది నేను చేయగలనా అన్నది. ఆ కాన్ఫిడెన్స్ నీకు నువ్వు తప్ప ఎవ్వడు ఇవ్వలేడు సార్.
ఇది ఎవరు నా పక్కన కూర్చొని నువ్వు చేస్తావు గురు, నువ్వు మామూలు డాన్సర్ కాదు, నువ్వు మామూలు యాక్టర్ కాదు అంటే అవన్నీ వర్కౌట్ అవ్వవు. నీ లోపల కాన్ఫిడెన్స్ లేకపోతే, నేను ఇప్పుడు మీ అందరి ముందు నేను మంచిగా ఓకేనండి అని అంటాను, కానీ లోపల నాకు కొండంత కాన్ఫిడెన్స్ విశ్వాసం నాకు ఉంటుంది నా పైన. అది ఉన్న రోజు ఐ థింక్ నో వన్ కెన్ బీట్ యూ. అదే అంటున్నాను, నేను ఇక్కడ కూర్చున్నానంటే ఎవరైనా రాగలరు, బట్ ఓన్లీ థింగ్ చేసే పని 100% చేయాలి. ఆ 100% చేయడం అనేది మాట చాలా ఈజీ, చేసేటప్పుడు 99 కూడా చేయకూడదు, 100 చేయాలి. సత్యదేవ్, సో మా రమేష్ మిమ్మల్ని కాస్త సీరియస్ క్వశ్చన్ తోటి కొంచెం ఇబ్బంది పెట్టాడేమో, కొంచెం లైటర్ కొంచెం. సో కానీ కరెక్ట్ గా చాలా బాగా ఆన్సర్ చేశారు రమేష్ అడిగిన దానికి. సో ఇప్పుడు జీబ్రాలో మీరు చేశారు, అది బ్యాంక్ ఫ్రాడ్లు, తర్వాత మనీ లాండరింగ్. సో ఈ క్యారెక్టర్ ఈ సినిమా చేసిన తర్వాత ఈ రెండింటిలో మీరు ఎంతవరకు ఎక్స్పర్టైజ్ అయ్యారని అనుకుంటున్నారు? మనీ లాండరింగ్ నేనండి. లేదండి, లేదు. అంటే ఇప్పుడు అలా అయితే బ్లఫ్ మాస్టర్ చేశాను నేను ముందు, ఈ వాడికి మిమ్మల్ని అందరూ మోసం చేస్తుండాలి ఎక్కడో. సో ఐ డోంట్, అంటే ఒకటి ఇది లేపేయాలి. ఐ థింక్ నాకు చాలా మెలకులని నేర్పుంటారు కదా ఆయన. అదేనండి మీకు చెప్పాను కదా, మనోడు బ్యాంక్ ఎంప్లాయీ, సాలిడ్ బ్యాంకింగ్ బ్యాక్గ్రౌండ్, 10-15 ఏళ్ళు బ్యాంక్ లోపల ఉండి, నిజంగా ఇతను ఏ బ్యాంక్ చేశాడో నేను చెప్పను, కానీ అతను ఈ బ్యాంక్ లో ఉంటే మనోడు లోపలేస్తారు. అలాంటి కథ రాశాడు. ఇది ఆనెస్ట్ గా క్రెడిట్ గోస్ టు ఈశ్వర్. నేను ఎనీ గివెన్ డే అంటే నిద్రలో లేపినా నేను మనోడి కోసం నేను నిలబడతాను, నేను ఈశ్వర్ కోసం, అలాగే మా రెడ్డన్న కోసం, అలాగే బాలకు. ఎందుకంటే ఈ ప్రొడ్యూసర్స్ ఇంకా ఎక్కువ సినిమాలు చేయాలండి. ఎందుకు చెప్తున్నానంటే, ఆనెస్ట్ గా నా మీద ఇంత డబ్బు పెట్టి వాళ్ళు ఓన్లీ సినిమా మీదే, అంటే ఏదో మార్కెట్ డబ్బులు వచ్చేస్తాయి ఇదంతా కాదు, సినిమా నమ్మి ఎంతలా చేశారు, వాళ్ళకి డబ్బులు రావాలి, వాళ్ళు ఇంకా ఎక్కువ సినిమాలు చేయాలి. మా ఈశ్వర్ ఇంకొక 40-50 సినిమాలు చేయాలి, అండ్ అందులో నేను 10 సినిమాలు చేయాలి. ఇదే ఈశ్వర్, మీకు ఇప్పుడు జీబ్రా అని టైటిల్ పెట్టారు కదా. మామూలుగా జీబ్రా అంటే మనందరికీ తెలిసింది ఒక కంచర గాడిదనో చారల గుర్రమనో తెలుగులో చెప్తాము. సో ఒక హార్స్ లాంటిది అది. కానీ మీరు ఇక్కడ జీబ్రా అనేది ఒక బ్యాంకింగ్ టెక్నికల్ వర్డ్ కదా, అంటే జీరో బేసిస్ రిస్క్ స్వాప్, అంతే కదా? అది అలాంటి ఏమి లేదండి. యు ఆర్ గివింగ్ ఎ డిఫరెంట్ పర్స్పెక్టివ్ టు మీ. థాంక్యూ. అంటే ఎలాంటి రిస్క్ లేకుండా ఎలా ఫ్రాడ్ చేయొచ్చు, స్వాప్ చేయొచ్చు అనేది కదా. ఏది చేసినా రిస్క్ లేకుండా ఏమి రిస్క్ గ్యారంటీ ఉండదు, అందుకే అది రిస్క్ అంటారు ఆ డైలాగ్. అంటే ముందు నేను ఇదే క్వశ్చన్ అడిగానండి, చారల గుర్రం లక్ ఫేవర్స్ ద బ్రేవ్ అని పెడదామని చెప్పి. చారల గుర్రం అంటే బాగుండదని మనోడు జీబ్రాకి ఫిక్స్ అయ్యాడు యాక్చువల్లీ. అంటే జీబ్రా అనేది మరి బ్యాంక్ కి సంబంధించి ఒక టెక్నికల్ వర్డ్ ఉంది కదా. ఓకే, థ్యాంక్ యూ సార్. లేదు సార్, అవునా సార్? ఓకే, జీరో బేసిస్, ఓకే, రిస్క్ స్వాప్. అదే సార్, నేను ఓకే, నేను లాస్ట్ బెంచ్ స్టూడెంట్ సార్, సారీ. సత్యం అవునండి, ఉంది అని చెప్పాలి. సత్యదేవ్ గారు సార్, ఇప్పుడు ఇండస్ట్రీలో లవర్ బాయ్ అని, మాస్ హీరో అని, ఇట్లా వాళ్ళు చేసే మూవీస్ ని బట్టి ట్యాగ్ లైన్స్ అనేవి ఉంటాయి. సో ఇప్పటి వరకు మీరు చేసిన మూవీస్ స్టోరీ ఓరియంటెడ్, మీకు నచ్చిన డిఫరెంట్ స్టోరీస్ తీసుకున్నారు, డిఫరెంట్ జోనర్స్ తీసుకున్నారు. సో మీరు మీ ఫేవరెట్ జోనర్ అంటే ఏది? ఇప్పుడు వరకు అది ఎప్పుడైనా చూస్ చేసుకున్నారా? అంటే మిక్స్డ్ ఎమోషన్స్ చేశారు, ఎవరికైనా సరే పర్సనల్ గా ఒక జోనర్ అనేది ఇష్టం ఉంటుంది, కామెడీ అనో, యాక్షన్ అనో, రొమాన్స్ అనో, ఏదైనా. సో మీకు ఏదంటే ఇష్టమో ఇప్పుడు వరకు దాని మీద ఎప్పుడైనా చేశారా? అంటే మీరు నా సినిమాలు ఏమైనా చూసారండి? నిజంగా చూసారా లేదా మామూలు చూసాను అన్నారు? చూసాను సార్, అన్ని చూసాను. మీకు నేను ఏది బాగుంది అనిపించింది? మిక్స్డ్ ఉన్నాయి సార్, అన్ని బాగుంది అనిపించింది. ఓకే, అన్ని బాగుంది, కానీ మీకు పర్సనల్ గా ఒకటి అనేది ఇష్టం ఉంటది కదా సార్? అది ఆనెస్ట్లీ అంటే ఒక పాయింట్ లో నేను అర్థం చేసుకుంది ఏంటంటే, పర్సనల్ గా ఏది ఇష్టపడకూడదు, జనాలకి ఏది ఇష్టం అదే చేయాలన్నది డిసైడ్ అయ్యి జీబ్రా చేశాను. అంటే పర్సనల్ గా చాలా ఉన్నాయండి, తర్వాత అవన్నీ పక్కన పెట్టా. ఏంటి వద్దు గురు, మీకు పర్సనల్ గా ఇవన్నీ వద్దు, జనాలకి ఏది కావాలో చేద్దాం. ముందైతే అంటే నాకు లైక్ కంప్లీట్ యాక్షన్ చాలా ఇష్టం అండి. లైక్ అంటే కంప్లీట్ యాక్షన్, బట్ ఆల్సో నాకు ఫన్ చాలా ఇష్టం.
అవునా? కాదు, మన ఉందిగా, అదే చెప్పేద్దాం ఇప్పుడు, అసలు దాచుకోవద్దు. ఓకే, మీకోసం నెక్స్ట్ ఒకటి కంప్లీట్ యాక్షన్ ఫిల్మ్ ఒకటి వస్తుంది, అది చేస్తున్నాను. అది అంటే లైక్, బట్ నాకు యాక్షన్ అండ్ ఫన్ చాలా ఇష్టం. ఫుల్ బాటిల్, ఫుల్ కంప్లీట్లీ ఫన్, క్రైమ్ కామెడీ. అది ఇందులో కూడా ఫుల్ ఫన్. అంటే నాకు ఈశ్వర్ ఫస్ట్ ఆప్షన్ ఇచ్చినప్పుడు కూడా తను ఏమన్నాడంటే, సత్య, ఐ వాంట్ టు బ్రేక్ ద స్టీరియో టైప్. మిమ్మల్ని స్టీరియో టైప్ చేశారు కదా, నువ్వు పడుకున్నప్పుడు కూడా సీరియస్ గా పడుకుంటావు చాలా చెప్పావు నాకు. అసలు నువ్వు ఈ ఫిల్మ్ లో నువ్వు సీరియస్ గా ఎక్కడ ఉండవు, సిచ్యువేషన్స్ సీరియస్ గా ఉంటాయి తప్ప నీకెప్పుడు అది ఉండదని చెప్తాను. విల్ బ్రేక్ ద స్టీరియో టైప్, నీలో అది ఉందని చెప్పి నాకు ఈ సినిమా చేశాడు. మీరు చూసినట్టయితే అందుకే గడ్డం తీసి కొంచెం ఏదో ప్రెజెంటబుల్ గా కనిపిస్తున్నాను, కొంచెం ఆ జుట్టు గడ్డం అంతా తీసి. సార్ సచిదేవ్ గారు, సార్ ఇందాక ఎమోషనల్ గా మాట్లాడుతూ బ్లఫ్ మాస్టర్ కానీ ఉమామాసి కానీ వర్కౌట్ కాలేదు అని చెప్పారు, ప్రొడ్యూసర్ డబ్బులు రాలేదు. ఆ 2 సినిమాల వల్ల ప్రొడ్యూసర్ రాలేదు, కానీ మీకు మాత్రం చిరంజీవి గారు చూడటం వల్ల గాడ్ ఫాదర్ అవకాశం వచ్చింది, అవునా కదా? అయ్యో ఖచ్చితంగా సార్, పర్సనల్ గా అయితే అది మీకు బాగుంది, మీకు వర్కౌట్ అయింది 100% అండి. అంటే చెప్పు మధ్యలో సో మీరు చెప్పింది నిజం అండి. నాకు అది ప్రొడ్యూసర్స్ కి డబ్బులు వచ్చి ఉంటే, నేను అన్న పాయింట్ ఏంటంటే, ప్రొడ్యూసర్స్ ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు హ్యాపీగా ఉంటేనే కదా నాకు నెక్స్ట్ సినిమాలో. ఇప్పుడు నేను ఆ సినిమాలు చాలా గొప్ప సినిమాలు, చాలా మంది మాట్లాడుకున్న సినిమాలు, నాకు చాలా మంచి పేరు వచ్చిన సినిమాలు. బట్ నాకు పేరు వచ్చిందంటే ఎవరు పట్టించుకోలే. అంటే బిగ్ ప్రొడక్షన్స్ ఏవి కూడా పేరు రావడం కాదు, మనకి మనీ స్పీక్స్ కదా. అది నేను ప్రొడ్యూసర్ అయినా నేను అలాగే మాట్లాడతాను కదా. సో టెక్నికలీ పేరు ఒకటే నాకు ఆ బిగ్ టికెట్ సినిమా అన్నది రాకుండా పోయింది. అండ్ మీరు అన్నది వాస్తవం, నాకు అంతకంటే గొప్ప, అంతకంటే చాలా విలువైన ఇది నాకు అన్నయ్యతో పరిచయం. ఈ సినిమాలు నాకు అవన్నీ తెచ్చిపెట్టాయి. ఎందుకంటే ఆయనకి నేను ఒక ఏకలవ్య శిష్యుడిని, ఎక్కడో ఆయన ఫోటో పెట్టుకొని మన అందరం యాక్టర్ అవ్వాలనుకో, ఎన్నో కోట్లాది మంది ఉన్న ఏకలవ్య శిష్యులో నేను ఒకడిని. అది వేరండి. ఆ ఎనర్జీ, ఆ ఇది నాకు ఇచ్చిన, అంటే నేను ఎక్కువ నమ్మేది ఏంటంటే, బేసికలీ ఆ మూమెంట్ లో మనం చేసేది ఏదైతే ఉంటుందో, మనం ఎనర్జీ పెట్టి చేస్తాం కదా, మనం ఎనర్జీ పెడతాం సెట్ పైన, ఎనర్జీ విల్ నెవర్ గెట్ డిస్ట్రాయిడ్. అంటే ఎనర్జీ తాలూకా సూత్రమే, ఇట్ కెనాట్ బి డిస్ట్రాయిడ్ నార్ క్రియేటెడ్, ఇట్ ఓన్లీ ట్రాన్స్ఫార్మ్స్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ అని ఒక ఇది ఉంటుంది. సో ఎనర్జీ నాకు ఆ రోజు వెనక్కి నాకేం రాకపోవచ్చు, కానీ అది తిరిగి అన్నయ్య రూపంలో వచ్చింది. సార్ స్టార్టింగ్ దగ్గర నుంచి జ్యోతిలక్ష్మి కానీ, సార్ మా ఊరి రామాయణం కానీ చిన్న క్యారెక్టర్లు చేస్తున్నారు. మహేష్ బాబు గారితో సీతమ్మలో డార్లింగ్ కానీ, తర్వాత హీరోగా చేశారు, తర్వాత హీరోగా మారారు, క్యారెక్టర్లు చేస్తున్నారు, వాయిస్ ఓవర్ చెప్తున్నారు, డబ్బింగ్, తర్వాత సూర్య గారికి డబ్బింగ్ చెప్పారు, తర్వాత వెబ్ సిరీస్ చేస్తున్నారు, విలన్ గా చేస్తున్నారు, హీరోగా చేస్తున్నారు. ఎక్కడ సత్యదేవ్కి ఎక్కడ ఇంత ఇష్టం అంటే ఏంది, ఇష్టమైన పాయింట్? ఇష్టమైన పాయింటా? నటించడమే చాలా ఇష్టం. అంటే దానికోసం అని చెప్పి లేదండి, నాకు డెఫినెట్లీ అండి ఇందాక అన్నదే, అదే బిర్యానీ, మంచి సాలిడ్ బిర్యానీ పెట్టి అదే ఆన్సర్ నాకు. అంటే ఐ వాంట్ బి, ఎందుకంటే సార్ ఇది వచ్చే మన కథని మనం ఒక కథానాయకుడిగా ముందుకు తీసుకెళ్లే ఆపర్చునిటీ అన్నది చాలా గొప్ప ఒక వరం. అది వచ్చింది నాకంటే అది నేను ముందర తీసుకెళ్ళాలి తప్ప ఒక నాకు వద్దు అని ఎవరైనా, నేనే కదా, ఇప్పుడు మీరైనా, ఇప్పుడు నేను మీ సంస్థకి మిమ్మల్ని హెడ్ చేస్తానంటే వద్దు, నేను ఇక్కడే ఉంటాను అందరు కదా. నాకు అంతే, ఆ ఫీల్డ్ లో హీరో అవడం అనేది బిగ్గెస్ట్ రివార్డ్. నేను దానికి అచీవ్ చేయడానికి సర్వశక్తిలో ప్రయత్నిస్తున్నాను. ఈశ్వర్ గారు, యా సార్, ఏంటంటే ఇందులో స్టోరీ అంతా బ్యాంక్ చుట్టూరు తిరుగుతుంది అన్నది ఆబ్వియస్లీ చూసిన వాళ్ళందరికీ అర్థమవుతుంది. అయితే బ్యాంక్ సెట్ వేశారని చెప్పి, అది కూడా విత్ చాలా హ్యూజ్ బడ్జెట్ తో వేశారని చెప్పేసి విన్నాం, దాని గురించి కొంచెం. అవునండి, అది బ్యాంక్ లైవ్ లొకేషన్ కూడా చూసామండి స్టార్టింగ్ లో. కానీ ఇప్పుడు కొరియోగ్రాఫర్ ఏ రూమ్ ఎక్కడ ఉండాలి, బ్రాంచ్ మేనేజర్ రూమ్ ఎక్కడ ఉండాలి, సూర్య క్యారెక్టర్ సత్య రూమ్ ఎక్కడ ఉండాలి అన్నది ఒక జాగ్రఫికల్ గా నాకు ఒక ఇది కావాలి. ఎందుకంటే లోపలికి వాల్ట్ ఉండాలి, అన్ని పెట్టాలి కదా. సో ఇన్ కేస్ ఇఫ్ యూ జస్ట్ పుట్ ఎరెక్ట్ సెట్ ను, అది బాగా హెల్ప్ చేస్తుంది, ఆ టైం ని సేవ్ చేస్తుంది, షూటింగ్ టైం ని. అందుకే రియల్ గా చేసాము.
ఇది డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్ అందరికి ఇచ్చాము ఫ్రీగా. కాదు, నేను ఈ విషయం చెప్పాలండి. బ్యాంక్ సెట్ వేసారు వీళ్ళు. నిజంగా ఆ బ్యాంక్ సెట్ మీరు చూస్తే అది నేను షూటింగ్ కాదు అని చెప్తే మీరు హ్యాపీగా డబ్బులు డిపాజిట్ చేసి వెళ్ళిపోతారు. అంత రియాలిటీ. క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు, ఏటీఎం మెషిన్ పనిచేసేవి, నొక్కితే క్యాష్ వచ్చేది, టెల్లర్ కౌంటర్స్ ఉండేవి, మొత్తం యాడ్స్. బ్యాంక్ ఆఫ్ ట్రస్ట్, నా బ్యాంక్ పేరు బ్యాంక్ ఆఫ్ ట్రస్ట్. బ్యాంక్ ఆఫ్ ట్రస్ట్ యాడ్స్ రన్ అవుతాయి. ఇలా యాడ్ షూట్ చేస్తారు బ్యాంక్ ఆఫ్ ట్రస్ట్. మా డబ్బు మీ దగ్గర పెడుతున్నాం, మా డబ్బు మీ దగ్గర పెడితే రెట్టింపు అవుతుందండి. ఇలాంటి యాడ్స్ అన్ని ప్లే అవుతూ ఉంటాయి. ఇవి వేరేగా షూట్ చేశారు. అటెన్షన్ టు డీటెయిల్ ఈశ్వర్ చేసింది టెరిఫిక్ అండి. అంటే మీరు ఆ సెట్ చూస్తే మీకు అర్థమవుద్ది. అండ్ ఆల్సో వీళ్ళు మార్నింగ్ 7 o'clock షూటింగ్ స్టార్ట్ చేసేవారు. 7 షూటింగ్ స్టార్ట్ అయిపోయి మేము 8 మాకు 8 చెప్పేవారు. 7 to 8 వీళ్ళు ఆ రోజు జరుగుతున్న సీన్స్ అన్ని ముందే మాక్ షూట్ చేసేసి వీడియో రికార్డ్ చేసేసి మాకు వచ్చి చూపించి, సార్ ఇది ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్తే ఇక్కడి నుంచి, అంటే అంత పకడ్బందీగా ఉన్న టీం ఇది. ఈశ్వర్ టీమ్ టెరిఫిక్ టీమ్. లైక్ హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ ఆఫ్ దెమ్. అంత డీటెయిలింగ్ చేసి లోపలికి రాగానే కేక్ వాక్ లాగా మాకు జస్ట్ వచ్చి సీన్ యాక్ట్ చేస్తే చాలా అన్నట్టు చేశారు. అండ్ ఇంకొకటి ఏంటంటే మ్యూజిక్ పరంగా చూసుకుంటే, సో డిఎస్పి గారిని అలాగే రెహమాన్ గారిని కాదు అని మళ్ళా మ్యూజిక్ డైరెక్టర్ గారి దగ్గరికి వచ్చి చూస్ చేసుకున్నారని చెప్పేసి తెలిసింది. అది దాని సంగతి ఏంటి? అండ్ చూసింగ్ ఎవరు తీసుకున్నారు ఇందులో ఇనిషియేషన్? అది ఇప్పుడు ఇది ఎస్పెషల్లీ వై ఎందుకు ఈ మ్యూజిక్ డైరెక్టర్ నేమ్ వచ్చిందంటే, ఇలా ఇది మ్యూజికల్ డ్రివెన్ స్టోరీ. నేను మ్యూజికల్ క్రైమ్ థ్రిల్లర్ అని పెట్టాలి. అంత మ్యూజిక్ ఇంపార్టెంట్. ఎందుకంటే దీంట్లో 8 songs ఉన్నాయి. సో అంత సాంగ్స్ ఉన్నాయి, కానీ ఎక్కడ మీకు తెలియదు ఇన్ని సాంగ్స్ ఉన్నాయా అని. సో ఇట్ ఈస్ ఈచ్ అండ్ ఎవ్రీ సీన్ ఇస్ మ్యూజికలీ డ్రివెన్. మాంటాజ్ ఉంది. సో మాంటాజ్ డైలాగ్ లేకుండా ఒక 6 minutes పోర్షన్ ఉంది. సో ఇది మ్యూజిక్ అన్నది చాలా ఇంపార్టెంట్. సో సమ్వన్ హ్యాస్ టు ఎలివేట్ నేను ఎలా రాసుకుంటానో, హౌ ఐ వాజ్ రైటింగ్ దట్ మచ్ ద మ్యూజిక్ డైరెక్టర్ హ్యాస్ టు కాంట్రిబ్యూట్ నో. సో అందుకే నేమ్ డిస్కస్ చేసాము, ఎవరు చేస్తే ఇది బెటర్ గా ఎలివేట్ చేస్తారు అని. సో ఆ లిస్ట్ లో తీసినప్పుడు ఎస్ వీ కెన్ ట్రై కదా. సార్ పేరు ఎవరు? రవి సార్. రవి సార్ ఆల్రెడీ సార్ బాలా సార్. ద థింగ్ ఇస్, కానీ రవి సార్ వచ్చినప్పుడు నాకు ఏమంటే, ఇప్పుడు ఆది వరల్డ్ అన్ని బికాస్ 3 roles ఉన్నాయి. సో రవి సార్ వెస్టర్న్ లో ఇవ్వాలి, అదే సేమ్ టైం ఇక్కడ ఇది ఎపిక్ యాక్షన్ గా ఇవ్వాలి. ఇంకొకటి లోకల్ మార్కెట్ గా ఒక వరల్డ్ ఉంది, అది కూడా బ్యాలెన్స్ చేయాలి. అందుకే ఇది మ్యూజికలీ కొంచెం టఫ్ గా చేయాల్సిన ఫిలిం. ఇది మీరు చూసినప్పుడు మీకు అర్థమవుతుంది. రవి సార్ సీరియస్ గా మీరు ఇంకో ఫేస్ చూడబోతున్నారు ఫర్ షూర్. మీరు తెలుగు బాగా నేర్చేసుకున్నారు అయితే మొత్తానికి. అండ్ ఇంకొకటి ఏంటంటే, ధనంజయ్ గారిని చూస్ కూడా మీరే సెలెక్ట్ చేశారా? లైక్ ఆ ఆప్షన్ లో ఉన్నారండి ఆల్రెడీ. నేను అమెజాన్ లో రత్నం ప్రపంచం అనే ఒక మూవీ చూసాను. ఈ వాస్ దేర్ ఇన్ ద ఆప్షన్. కానీ సత్య నా దగ్గర మేము డిస్కస్ చేసినప్పుడు, సత్య ధనాన్ని మనం ట్రై చేయవచ్చు ఖచ్చితంగా అన్నప్పుడు ఆల్రెడీ ఆప్షన్ లో ఉన్నారు, కానీ అది బయటకు సర్ఫేస్ కి రాలేదు. సత్య చెప్పిన తర్వాతనే అవును కదా వీ కెన్ ట్రై ఒకసారి అని వి డిస్కస్డ్ విత్ బాలా సార్ అండ్ రెడ్డి సార్. సో ఆ తర్వాత అప్పుడు ఒక ఆప్షన్ వచ్చింది, వెళ్ళి he got the appointment for us and he only helped us to assemble this casting. Anil sir, hi sir. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సినిమాకి ఇంపార్టెన్స్ ఆఫ్ ద ఎడిటర్ అనేది చాలా బాగా తెలియాలంటే జీబ్రా టీజర్ కానీ ట్రైలర్ కానీ స్నీక్ పీక్ కానీ చూసి చాలా బాగా అర్థం. ఎందుకంటే సినిమాల మధ్యన రేసీ థ్రిల్లర్ తో ఎంతో చూస్తూ ఉంటాం, మరో పక్క స్లో డ్రామా విత్ బిగ్ బ్యాంగర్స్ కూడా చూస్తూ ఉంటాం. బట్ మీరు ప్లస్ డైరెక్టర్ గారు కలిసి ఒక మేజ్ గేమ్ ఆడియన్స్ క్రియేట్ చేయబోతున్నారని సినిమా చూసినప్పుడు చాలా చక్కగా అర్థమవుతుంది. బట్ ఆ మేజ్ గేమ్ లో మీరిద్దరు ఫస్ట్ విన్ అయ్యారు కాబట్టి అలాంటి ఒక ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే తోనే రేపు జీబ్రా ముందుకు రాబోతుంది. బట్ ఆ మేజ్ గేమ్ ఎంత క్రిటికల్ గా మీ ఇద్దరి మధ్య డిస్కషన్స్ లో అది విన్ అయ్యింది అనేది I can understand, but sorry, I won't be able to speak in Telugu. Sorry. So right from beginning, it's almost like we had a 3 years of travel, me and Ishwar. Right from the first word in the script and till here, we have traveled together. So it's a long journey. So from there, each and every time, attention to detail, the attention to edit, everything has happened till now. So we share a lot of bond with in terms of how the editing can be. The screenplay has such a pattern that
the screenplay has such a pattern that it requires such a pace before the shooting itself. So we have to prepare everything during the writing itself. So like we'll do this way, the montage has to be in this way, this kind of cuts we'll have, this kind of split screens we can do. Everything was written on paper, nothing was innovated at the end. So everything we wrote in paper, how the editing, the flow has to be. So the pacing was decided on the writing itself. So Ishwar did major of the work, and during all the discussions we thought, okay, we'll trim this, we'll use this. We shot only that was required. We didn't cut anything in the post later. So we shot exactly how the screenplay has to be. So that is the so far process me and Ishwar shared. సత్యదేవ్ గారు, సార్ పాన్ ఇండియా రిలీజ్ కదా, టోటల్ గా ఎన్ని థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది జీబ్రా మూవీ? టోటల్గా ఇండియా వైజ్గా ఓవర్సీస్ ఒక 850 దాకా రిలీజ్ చేస్తున్నాం అండి, గ్రాండ్ రిలీజ్ చేస్తున్నాం అండి. ఎక్కడ దీన్ని మేము ఆగట్లేదండి. ఆల్ ది బెస్ట్. సత్యదేవ్ గారు, హేమమాలిని గారు, మైసెల్ హేమమాలిని గారు. బ్రాండ్ మీరు పేరు సరే సత్య గారు, సో పరిచయం చేసుకోవడం మైసెల్ హేమమాలిని అని గుర్తుండిపోయిందన్న. ఏదేమంటావు, నువ్వు ధర్మేంద్ర అని పెట్టావు లేదా? సరే సార్, యాక్చువల్లీ ఇప్పుడు దాకా చూసుకుంటే మీ కెరియర్ లోనే విత్ హైయెస్ట్ బడ్జెట్ తో వచ్చి అలాగే బిజినెస్ కూడా క్రియేట్ చేసినటువంటి సినిమా ఇదంటే డెఫినెట్లీ. ఎందుకంటే ఏ ప్లాట్ఫామ్స్, డిజిటల్ కానీ ఎల్స్ థియేట్రికల్ కానీ ఏదైనా సరే సినిమా చూపించి మరీ బిజినెస్ జరిగిందని చెప్పేసి విన్నాం. దాని గురించి వాంట్ టు నో ఫ్రమ్ యువర్ వర్డ్స్. అది అంటే ఆనెస్ట్లీ వీళ్ళు ముగ్గురైతే ఇంకా బెటర్ గా చెప్తారు. బట్ నాకేంటంటే నాకు ముందు టెన్షన్ వచ్చిందండి. వీళ్ళేమో ఎక్కడ పడితే అక్కడ ఈరోజు ఇల్లు చూపించేస్తున్నాం, అలా చూపించేస్తున్నాం అంటుంటే అలా చూపించకూడదు బస్సు, ఏంటి మనం చూపించేస్తున్నాం ఏంటి అంటే. బట్ ఏమైందంటే చూపించిన ప్రతి దగ్గర మాకు పాజిటివ్ అయ్యింది. అంటే అంత కాన్ఫిడెంట్గా ఉంటేనే కదా చూపిస్తాం సినిమాని. లేదంటే సినిమా చూపించకుండా సేల్ చేయాలి. ఒకవేళ మన కాన్ఫిడెన్స్ లేదు, మన ఎందుకు మనం భయపడాలి, మనం సినిమా చూపించే బిజినెస్ చేద్దామని సినిమా చూపించి బిజినెస్ క్లోజ్ చేశారు వీళ్ళు. సో క్రెడిట్ టు రెడ్ అన్న, బాలా గారు అండ్ ఈశ్వర్. ఆనెస్ట్లీ అంత గుండె ధైర్యంతో అది ఈరోజు పే ఆఫ్ అయింది. సో సినిమా కూడా ఈశ్వర్ సార్ హాయ్ సార్. సో ఎప్పుడు కూడా తెలుగు ఆడియన్స్ కానీ లేకపోతే ఇండియన్ ఆడియన్స్ కానీ వరల్డ్ బిల్డింగ్ అనే సినిమాలు ఈ మధ్యన బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఎందుకంటే లార్జర్ దెన్ లైఫ్ కావచ్చు, లేకపోతే ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కావచ్చు, ప్రతిదీ మైన్యూట్ డీటెయిల్స్ తో పాటు చాలా కొత్తగా ఉంటుంది. బట్ ఆ వరల్డ్ బిల్డింగ్ లోనే ప్రతి డైరెక్టర్ మిస్ అవుతుంది ఏంటంటే డీటెయిలింగ్ అనేది చాలా బాగా మిస్ అవుతున్నారు. బికాస్ ఆఫ్ క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్ కానీ, డ్యూరేషన్ ఆఫ్ ద టైం కానీ, వీటన్నిటి వల్ల అది కొంచెం మిస్ అవుతుంది. సో జీబ్రాలో ఆ వరల్డ్ బిల్డింగ్ మీరు క్రియేట్ చేశారు కాబట్టి విత్ ద హెల్ప్ ఆఫ్ ప్రొడ్యూసర్స్ అండ్ యాక్టర్స్, ఆ డీటెయిలింగ్ దాంట్లో మీరు తీసుకున్న అంటే మీరు ఎలా దాన్ని ఐడెంటిఫై చేశారనేది. అదే ఈ మూవీలో మీరు పోస్టర్ లో చూసినట్టుగా చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి. ఇది ఎక్కువ ఉన్నారు. సో ప్రతి క్యారెక్టర్ కి ఒక మేనరిజం ఉంది, క్యారెక్టర్ గ్రోత్ ఉంది. సో ద థింగ్ ఇస్ ఒక ఇంట్రడక్షన్ లో ఆ క్యారెక్టరైజేషన్ గురించి సీన్ ఉంటుంది. సో అలా ఉంటుంది. ఆ సీన్ వల్ల ఆయన క్యారెక్టరైజేషన్ బయట వస్తుంది. సో వీడు ఇలా చేస్తాడు అని డైలాగ్ లో ఉండదు. సో అది క్యారెక్టర్ సీన్ లోనే ఉంటుంది. సో అలా వరల్డ్ బిల్డింగ్ కి ఎక్కువ టైం తీసుకోలేను. ఒక 10-15 మినిట్స్ వరల్డ్ బిల్డింగ్, అది ఆ తర్వాత ఇన్సిడెంట్ స్టార్ట్ అవుతుంది. ఒక క్యాటలిస్ట్ సీన్ వస్తుంది, అక్కడ నుంచి మూవీ స్టార్ట్ అవుతుంది. థ్యాంక్ యూ అండి. ఇందాక ఒక క్వశ్చన్ వచ్చింది, దానికి ప్రాపర్ గా నేను కూడా మాట్లాడదాం అనుకున్నాను. ఏంటంటే బేసికలీ ఒకటి మనం అందరం అంటే అసలు హ్యూమన్ సివిలైజేషనే లేకపోతే అంటే మనిషి అన్నాడు మనం అందరం బతికేది వచ్చిన హోప్ పైన. ఆ హోపే మన అందరినీ ముందర తీసుకెళ్తుంది. లేకపోతే ఆ హోపే ఈరోజు పడుకుంటే రేపు వేస్తూ అంటే ఎవడు పడుకోడు, లేకపోతే ఇక్కడి నుంచి బండి వేసుకుని వెళ్ళి బండి ఎక్కడ ఏదో అవుతుంది అంటే ఎవడు బండి తీయడు. సో టెక్నికలీ ఆ చిన్న హోప్ తోనే మనం అందరం అంటే మేము 22nd ఏం వస్తున్నాం అంటే ఆ కాన్ఫిడెన్స్ అండ్ హోప్ మిక్స్ తో ఈ సినిమా ఖచ్చితంగా ఆడుతుంది. ఆ 2 వీక్ విండో మాకు ఏదైతే దొరుకుతుందో ఆ 2 వీక్ విండో